దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. నీవు ఈ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములు మీ అందరికీ శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా మనకు సహాయం చేస్తాడు. గత 6 నెలలు కాపాడిన దేవుడు ఈ 7వ నెలలో మనల్ని నడిపిస్తున్న దేవుడు, 8వ నెలలో, 9వ నెలలో, 10వ నెలలో, 11వ నెలలో నెలల తరబడి మనల్ని నడిపిస్తున్న దేవుడు, రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. వయసు పెరిగే కొద్దీ మనం మారిపోతామేమో, కానీ ఆయనకి వయసు పెరగడం అంటూ లేదు, ఆయనకి మరణం అంటూ లేదు, ఆయనకి వృద్ధాప్యం అంటూ లేదు. కట్టేటువంటి గొప్ప దేవుణ్ణి నిత్యుడగు తండ్రి అని రాయబడింది. అంటే దాని అర్థం ఎటర్నల్ ఫాదర్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, అంటే ఎప్పుడూ ఉండే తండ్రి. సాధారణంగా ప్రపంచంలో ఏ తండ్రి కూడా ఎప్పుడూ ఉండడు. ఓ తండ్రి 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత చనిపోతాడు. కానీ దేవుని గురించి రాయబడింది తాత్కాలికమైన తండ్రి అని కాదు, కొంతకాలపు తండ్రి అని కాదు, నిత్యుడగు తండ్రి. దేవుని స్తోత్రం. నిత్యుడగు తండ్రి అని రాయబడింది, కానీ నిత్యుడగు కుమారుడు అని రాయబడలేదు. అదే సమయంలో నిత్యుడగు ఆత్మ అని రాయబడింది హెబ్రీ పత్రికలో. ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ, కానీ నిత్యుడగు కుమారుడు కాదు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు కుమారుడుగా ఉన్నాడు. ఆయన నరావతారం, ఆయన కుమారత్వం. కానీ ఆయన నిత్యమైన కుమారుడుగా లేడు. ఆయన తండ్రితో లేదా పరిశుద్ధాత్మతో లేదా త్రిత్వంలోని ఈ 2 వ్యక్తులతో సమానుడుగా ఉన్నాడు. హీ వాజ్ కో ఎగ్జిస్టింగ్ విత్ క్రియేటర్ గాడ్ అండ్ క్రియేటింగ్ స్పిరిట్, హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్క్రీన్ మీద నా 2 నంబర్లు ఉన్నాయి, మీరు నన్ను సంప్రదించవచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా మీటింగ్లోకి వెళ్ళో లేకపోతే అక్కడెక్కడికి ఉండి లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లము, సిగ్నల్ ప్రాబ్లము, ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేసిన ఫోన్లు ఎత్తలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేస్తే నేను మిమ్మల్ని ఇమీడియట్లీ కాంటాక్ట్ చేస్తాను. కారణం ఏంటంటే వాట్సాప్లో రెగ్యులర్ టచ్లో ఉంటాను కనుక వాట్సాప్ ద్వారా మనము కమ్యూనికేషన్ చేసుకునే అవకాశం చక్కగా ఉంటుంది. కనుక మీరు వాట్సాప్లో ఈ నెంబర్ చూసి ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఐఎమ్ సో అండ్ సో, నేను పలాని జేమ్స్ బ్రదర్ని, నేను జోసఫ్ బ్రదర్ని, నేను పలాని బ్రదర్ని, నేను పలాని సిస్టర్ని, పలాని సిస్టర్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు బ్రీఫ్ ఇంట్రడక్షన్ చేసుకొని మీరు కాంటాక్ట్ చేయండి. తద్వారా ఒక ఆత్మ సంబంధమైన కమ్యూనికేషన్ చేసుకుందాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వద్దాం. నిన్నటి ఎపిసోడ్లో మనం అనుగ్రహించేటువంటి దేవుడు, గ్రాంటింగ్ గాడ్, గివింగ్ గాడ్, లిబరల్ గాడ్, అనగా ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు. ఇచ్చే దేవుడే కానీ పెరుక్కునే దేవుడు కాదు. చిన్నప్పుడు పిల్లలు 2 బాగున్నప్పుడు ఇదిగో ఈ చాక్లెట్ నీకు, ఈ బిస్కెట్ నీకు, ఈ పెన్ను నీకు, ఈ పుస్తకం నీకు అని ఇస్తారు. కానీ చిన్న గొడవ పడిన తర్వాత నా పుస్తకం నాకు ఇచ్చేయి, నా పెన్ను నాకు ఇచ్చేయి అని తిరిగి పెరుక్కుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనుషులు అటువంటి వాళ్ళే కావచ్చు, కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఎందుకంటే ఒకసారి ఇచ్చాడంటే మనకు ఎప్పటికీ అనుభవించడానికి ఇచ్చినట్లే. ఆయన దాన్ని వెనక్కి తీసుకునేవాడు కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం 6 విషయాలు ఆలోచించాం. అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన ఆహ్వానం, ఇన్విటేషన్, అండ్ ద ప్రామిస్ అండ్ ద కోవెనెంట్. అబ్రహాముకి ఆహ్వానం, వాగ్దానం, నిబంధన ఇచ్చాడు. ఈ 3ఏనా, ఇంకేమీ లేదంటారేమో, ఇచ్చాడు. కానీ
స్టెఫను గారు తన ప్రసంగంలో ఈ మాటలే చెప్పాడు. కాబట్టి దాంట్లోంచి మనం ఆలోచించాం. అబ్రహాముకు దేవుడు అనుగ్రహించినవి ఆహ్వానాన్ని తన దగ్గరికి రమ్మని, తానున్న దేశంలోకి రమ్మని, తాను ముందుగా వెళ్ళిన దేశానికి రమ్మని, తాను చూపించబో దేశానికి రమ్మని, అతను ఉన్నటువంటి ఆ దేశాన్ని వదిలిపెట్టమని, నువ్వు ఉన్న స్థితిని వదిలిపెట్టేసి వేరొక స్థితిలోకి, ఈ ప్రాథమికమైన స్థితిలోంచి పై స్థితికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రాథమిక విద్య స్థాయిలో నుంచి పరలోకపు విద్య స్థాయిలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడు అబ్రహాముకు 3 విషయాలు అనుగ్రహించాడు. తర్వాత 7వ అధ్యాయము 10వ వచనంలో అబ్రహాము యొక్క మనవడి కుమారుడైనటువంటి లేదా గ్రేట్ గ్రాండ్ సన్ యోసేపు, అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు కుమారుడైన యాకోబు కుమారుడైన యోసేపుకు అనుగ్రహించబడినటువంటి 2 విషయాలు. ఫరో ఎదుట, ఐగుప్తు రాజైన ఫరో ఎదుట, శత్రువు రాజైనటువంటి ఫరో ఎదుట అతనికి దయను, జ్ఞానాన్ని. హీ గాట్ ఫేవర్ అండ్ విజ్డమ్ బిఫోర్ ఫరో. రాజుల ఎదుట, శత్రువుల ఎదుట భోజనపు బల్ల సిద్ధపరచడం అంటేదే. అన్ని జనుల ఎదుట, అవమానించేవారి ఎదుట నీకోసం బల్లను సిద్ధపరుస్తాడు, ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడు, నీకోసం వనరులను సిద్ధపరుస్తాడు. ఇంకా లేవు, ఇక చేయలేడు ఆయన కష్టమే, ఆయన క్లోజ్ చేసుకుంటాడు, ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాడు, ఇక ఆయన ఉండలేడు, నిలబడలేడు అనుకుంటున్న సమయంలో, ఇలాంటి ఆలోచనల మధ్యలో, ఇటువంటి అపవాది యొక్క ఆలోచనల మధ్యలో నీకు కావలసినవి ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఖాళీగా ఉన్నటువంటి నీ బల్లను నింపుతున్నాడు, ఖాళీగా ఉన్న నీ పాత్రలను నింపుతున్నాడు, నీ కడుపును నింపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, శత్రువుల నోర్లు మూయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుగ్రహించే దేవుడు యోసేపుకు దయను, జ్ఞానమును అనుగ్రహించాడు. దేవుడు అందరికీ దయా జ్ఞానమును అనుగ్రహిస్తాడు. కానీ అందరికీ అనుగ్రహించినట్టు కాదు యోసేపుకు అనుగ్రహించింది. మిగతా 11 మంది తన తోబుట్టువులకు అనుగ్రహించినట్టు కాదు దేవుడు అనుగ్రహించింది. డిఫరెంట్గా, ఇంకాస్త ఉన్నతంగా, ఇంకాస్త ఎక్కువగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన సహోదరులందరికన్నా ఎక్కువగా అతను హెచ్చించబడ్డాడు. తన సహోదరుల రక్షణార్థమై, తన సహోదరుల యొక్క కుటుంబాలు శేషించడానికి కారకుడుగా మారాడు. ఈ కలలు గని సమస్యలు తెస్తున్నాడు అని అనుకున్నారు, కానీ కలలు గని అతడు ఆశీర్వాదాలని తెస్తున్నాడనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. స్వర్గీయ దర్శనాలు మనం పొందుకుంటున్నప్పుడు ఇతరులకు ఆశీర్వాదాలు తీసుకుని రాగలం. ఎందుకు వీడు ఊరినే కలలు కన్నాం? ఆ మొక్కే కళ లేదా ఆ మింగే కళ ఏంటిదంతా? నో, ఇది బాగాలేదు, వీడు చెప్పేది కరెక్ట్ కాదు, ఊహించి చెప్తున్నాడేమో, అయితే ఇంకేదో అనుకున్నారు. వీడి కళలు ఏమవుతాయో చూడాలి, వీడి దర్శనాలు ఏమవుతాయో చూడాలి అని అన్నలు అసూయపడ్డారు. ఇక్కడ రాయబడిన మాట, ఆ మాట కూడా నేను చదువుతున్నాను. ఆ గోత్రకర్తలు అనగా ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని, గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరి. కానీ అనగా అతన్ని వదిలేద్దాము, అతన్ని విడిచిపెట్టేద్దాం, కుటుంబంలోంచి పంపించేద్దాం, తండ్రి యొక్క ఆస్తిలో వాటా రాకుండా చేద్దాం, వాడిని తరిమేద్దాం అనుకున్నారు. కానీ తరిమి వేసిన వారితో కాదు, తరిమి వేయబడ్డ వారితో దేవుడు ఉన్నాడు. యోసేపునే కాదు, యోసేపు దేవుణ్ణి కూడా వాడు తరిమేశారేమో. యోసేపును ఐగుప్తు పంపుటకై, ఐగుప్తు పంపితే మీకేమొస్తుంది లాభము? అరే మీ సహోదరుడే కదా, మీ అందరికన్నా చిన్నవాడే కదా, అతన్ని ఎందుకు అలా పంపించడం, ఐగుప్తుకి పంపించడం? వాడు అక్కడైతే బాగుపడతాడండి, ఇక్కడ సెట్టు కాడు. శత్రువుల మధ్యలో వాడు పాఠం నేర్చుకుంటాడు, శత్రువుల మధ్యలో వాడి కళలన్నీ తగ్గిపోతాయి, వాడి కళలు అంతమైపోతాయి. ఇప్పుడు కానీ ఎవరితో మాతో చెప్పుకుంటున్నాడు సరే, రేపు ఐగుప్తుకి వెళ్ళి ఎవరితో చెప్పుకుంటాడు? ఇంకా చెప్పుకోమని ఆయన భార్యతో చెప్పుకోమని, బిడ్డలతో చెప్పుకోమని, కళలు మాకు చెప్తే మేము ఒప్పుకోం అన్న విధంగా వాళ్ళు 12
గోత్రకర్తలను కని వారికి సున్నతి చేశాడు బాగానే ఉంది, సున్నతి పొందారు బాగానే ఉంది. కానీ శరీరమునకు సున్నతే కానీ వాళ్ళకి ఆత్మలో సున్నతి లేదు, అందుకని వాళ్ళు మత్సరపడ్డారు అని రాయబడింది. నేను చదువుతున్నాను ఆ లేఖన భాగాన్ని, 9వ వచనం. Isaac then became the father of Jacob, who was the father of our 12 patriarchs. Jacob's son became jealous of their brother Joseph and sold him to be a slave in Egypt. jealousy ఫీల్ అయ్యారు, అసూయ పడ్డారు. చూడండి, బుద్ధిహీనులు అసూయ చేత చేస్తారు. అరే అతనికి కళలు ఇచ్చాడు, మనకు కళలు అనుగ్రహించలేదు. ప్రార్థన చేస్తాం, యోసేపు కళలు అనుగ్రహించినట్లుగా మాకు కూడా కళలు అనుగ్రహించమని అడగాల్సిన వాళ్ళు అతని కళలను బట్టి, అతని ప్రమేయం లేకుండా వచ్చిన కళలను బట్టి, అతని ప్రమేయం లేకుండా పరలోకము అనుగ్రహించిన కళను బట్టి అతన్ని పరివారము నుంచి దూరం చేసే విధంగా 11 మంది లేదా 10 మంది అతని మీద మత్సరపడ్డారు. ఒకరిద్దరు కాదు, 10 మంది. 10 మంది బుద్ధి లేని కన్యకలు లాంటి వాళ్ళు. స్తోత్రం. వాళ్ళ మనస్సుల్లో ఆత్మ సంబంధమైన తైలము నూనె లేని వాళ్ళు, దర్శనము అనేటువంటి తైలము లేని వాళ్ళు. దర్శనాలు కలిగిన వాడిని, ఎప్పుడు దర్శనం కలిగిన వాడికి దర్శనం లేని వాడికి శత్రుత్వం ఉంటుంది. ఆత్మ కలిగిన వాడికి ఆత్మ లేని వాడికి శత్రుత్వం ఉంటుంది. జ్ఞానము కలిగిన వాడికి జ్ఞానము లేని వాడికి శత్రుత్వం ఉంటుంది. దేవుణ్ణి కలిగిన వాడికి దేవుడు లేని వాడికి శత్రుత్వం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇస్సాకుకు ఇష్మాయేలుకు శత్రుత్వం ఉంది, ఏర్పడినప్పుడు. ఇష్మాయేలు తనకన్నా చిన్నవాడైన ఇస్సాకును చూసి, మా తమ్ముడే, నా సహోదరుడు కదా, మా నాన్న యొక్క కుమారుడు కదా, తల్లులు వేరు కావచ్చు, నా సహోదరుడే, హీజ్ మై బ్రదర్, హీజ్ మై కో బ్రదర్, అయితే నాలాంటి వాడే, నా సహోదరుడే, మేమంతా ఒకే చోట పెరిగిన వాళ్ళం, నేను ఎత్తుకొని పెంచిన వాడు అని చెప్పుకోగలిగిన వాడు. కానీ అతను వ్యతిరేకిస్తున్నాడు. వాడు చెప్పేది కరెక్ట్ కాదు, వాడి దర్శనాలు కరెక్ట్ కాదు అన్నట్టుగా వ్యతిరేకించారు. అతన్ని పరిహాసము చేయడం చూశారు. ఆ పరిహాస ఫలితంగా పరివారం నుంచి దూరం అయిపోయాడు ఇష్మాయేలు. గుర్తుపెట్టుకోండి, పరిహాసకులందరూ దూరం అయిపోతారు. పరిహాసకులు సహవాసానికి దూరం అయిపోతారు. పరిశుద్ధుల సహవాసానికి దూరం అవుతారు. పరిహాసకుడుగా ఉండొద్దు, ఎగతాళి చేసేవాడిగా ఉండొద్దు, అపహాస్యం చేసేవాడిగా దయచేసి ఉండొద్దు. అది అక్కడ జరిగిన విషయం. మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయము, దేవుడు దయను జ్ఞానాన్ని అనుగ్రహించాడు. 7వ అధ్యాయం 46వ వచనంలో అతడు దేవుని దయను పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. కట్టలేదు అనగా, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు నా కనులకు నిద్ర రానివను. ఎంత బలమైన తీర్మానం చూడండి. ఏమని అనుకోండి మీరు, నేను నిద్రపోనండి, మెలకువగా ఉంటా, ప్రార్థిస్తా, మెలకువగా ఉండి మొరపెడతా, నిద్రను కంట్రోల్ చేసుకుంటా, నిద్రకు దూరం అవుతా, నిద్రను త్యాగం చేస్తాను. కారణం ఏంటంటే, యాకోబు యొక్క బలిష్ఠునికి, ద మైటీ వన్ ఆఫ్ జేకబ్, ఇశ్రాయేలు దేవునికి నివాస స్థలము లేదు. ప్రత్యక్ష గుడారములో, తాత్కాలికమైన గుడారాల్లో ఉండేది. కనుక ఆ బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూడాలి. ఎ డ్వెల్లింగ్ ప్లేస్ టు ఎ మైటీ వన్ ఆఫ్ జాకబ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు దేవుని దయను పొందాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని పొందారని దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ 6 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మన స్తోత్రం ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. నీవు నీ దేశమును స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పారు? రమ్మని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏ దేవుడు? 7వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, మహిమ కలిగినటువంటి దేవుడు, గ్లోరియస్ గాడ్, గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమ కలిగినటువంటి దేవుడు. స్తోత్రం. మట్టి దేవుడు కాదు,
మహిమ కలిగినటువంటి దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని కనుల ముందుండి అదృశ్యంగా ఉన్నవాడు దృశ్యుడయ్యాడు, మరుగై ఉన్నవాడు మెరుపై వాళ్ళ ముందు కనిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుడు, మన పాట పాడుకుంటున్న అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు. ఆయన ఏలియా దేవుడు, ఆయన ఎలీషా దేవుడు, మన పూర్వీకుల దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయము, మన టైటిల్ అబ్రహాము దేవుడు. అబ్రహాము దేవుడు అంటే దాని అర్థం ఏంటి? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది, ఆయన సజీవులకు దేవుడు కానీ ఆయన మృతులకు దేవుడు కాదు. అబ్రహాము మృతుడుగా ఉన్నాడు మానవుల దృష్టికి, కానీ అబ్రహాము మహిమ కలిగిన దేవుని దృష్టికి మృతుడు కాదు, సజీవుడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని దేవుని వాక్యం రాసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి గురించినటువంటి 5 విషయాల్ని మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆయన అబ్రహాము దేవుడు అంటే ఇస్సాకు దేవుడు కూడా, ఆయన అబ్రహాము దేవుడు అంటే యాకోబు దేవుడు కూడా, ఆయన నాహోరు దేవుడని, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఎలీషా ప్రశ్నించాడు. ఆయన ఏలియా దేవుడిగా పిలువబడ్డాడని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, వారి దేవుడు అనిపించుకొనుటకు, అలా పిలువబడ్డానికి, అలా ఎంచబడ్డానికి ఆయన సిగ్గుపడడం లేదట. మన దేవుడు అని చెప్పుకోవడానికి, పలాని వ్యక్తి యొక్క దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడతాడేమో, కానీ అబ్రహాము యొక్క దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదంట. అనగా అబ్రహామును ఆయన ఎంతగా ఇష్టపడ్డాడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేనటువంటి దేవుడు ఆయన యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి అబ్రహాము విషయంలో సంతోషించాడు. విశ్వాసం ద్వారా అబ్రహాము దేవుణ్ణి సంతోషపరిచాడు, నీతిమంతుడయ్యాడు. దేవుడు సంతోషించి అతని నీతిమంతుడిగా తీర్చాడు, అతనికి నీతిని ఆపాదించాడు. నేను చదువుతున్నాను ఒక లేఖన భాగాన్ని, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును, మామూలు దేశం కాదు అది, ఈ లోక సంబంధమైన దేశం అని కాదు, పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత, ఎందుచేత? పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారు కాబట్టి తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. దేవుడు సిగ్గుపడేవాడు కాదు. ఏమండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నదానికి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? దానికి ఎందుకంటే ఫీలింగ్? నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకుల కోసం, పితరుల కోసం ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. అలాగైతే మనకు కూడా ఆయన ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. అబ్రహాము దేవుడు, దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. ఎటువంటి ఆయన? అబ్రహాము తర్వాత వచ్చిన ఇస్సాకు అబ్రహాము దేవుని కన్నా భిన్నమైన మరొక దేవుణ్ణి సేవించాడని కాదు. యాకోబు అనేటువంటి ఆయన అబ్రహాము ఇస్సాకుల దేవుని కన్నా భిన్నమైనటువంటి ఒక దేవుణ్ణి, స్తోత్రం, స్తుతించాడనో లేదా సేవించాడు కదా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్రహాము దేవుడు, దేవుని అబ్రహాం అతను, ఆయనేమో దేవుడేమో అబ్రహాము దేవుడు. స్తోత్రం. అబ్రహామేమో దేవుని అబ్రహాం. చూడండి, దేవుడు మన దేవుడే, అదే సమయంలో మనము దేవుని వాళ్ళము, మనము దేవుని ప్రజలము, దేవుని గొర్రెలము. స్తోత్రం. దేవుని ద్రాక్ష తోట, దేవుని ఆలయం, మనము దేవుని వారము. దేవుని స్తోత్రం. వాక్యం అదే మనకు నేర్పిస్తుంది. ఇందులో వచ్చి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అబ్రహాము దేవుడు 7వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మనకు మోసపోతే మీలలో ఉన్నప్పుడు మహిమ
గల దేవుడు అతనికి ప్రత్యక్షమై చాలండి. దేవుడు ప్రత్యక్షమయ్యాడట. పరలోకములో ఉండి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, ప్రత్యక్షం కాలేని దేవుడు, ప్రత్యక్షమైన ప్రజలకు అర్థం కాని దేవుడు, ప్రజలు అర్థం చేసుకోలేనటువంటి దేవుడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై, స్తోత్రం హల్లెలూయా. 75 సంవత్సరాల తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. తన జీవితంలో 75 సంవత్సరాలు దైవ ప్రత్యక్షత అతనికి లేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అబ్రహాము జీవితం 2 విధాలుగా ఉంది. మొదటి 75 సంవత్సరాలు దేవుడు లేని జీవితం, తర్వాత మిగిలిన 100 సంవత్సరాలు దేవునితో ఉన్న జీవితం. అనగా సుమారు 175 సంవత్సరాలు బతికినటువంటి అబ్రహాము, శారా కన్నా 50 సంవత్సరాలు అధికంగా, 50-52 సంవత్సరాలు అధికంగా బ్రతికినట్టు అబ్రహాం. స్తోత్రం హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. గాడ్ ఆఫ్ గ్లోరీ అపియర్డ్ టు హిమ్. అతని కళ్ళ ముందు అక్షార్థంగా వచ్చాడు. అతనేదో అబ్రహాం ఏదో భ్రమకు గురయ్యాడని కాదు దాని అర్థం. దేవుడు అతన్ని భ్రమపరిచాడని కాదు దాని అర్థం. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన మరుగైనటువంటి దేవుడు అని అర్థం. స్తోత్రం. అంటే దాని అర్థం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, భక్తులు చేసినట్టు ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటంటే స్తోత్రం, ఇశ్రాయేలుల యొక్క దేవా, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, రక్షకుడా, రక్షక, సేవియర్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, నిశ్చయముగా నీవు నన్ను కాదు, నీవు నిన్ను. దేవుడు తనని తాను మరుగు చేసుకునేటువంటి దేవుడట. మరుగుపరుచుకుని దేవుడు పై ఉన్నావు. మామూలు దేవుడు కాదు, మరుగుపరుచుకునే దేవుడు. స్తోత్రం. 40 రోజులు ఏలా లోయలో నిలబడి, ఆ పర్వతం మీద నిలబడి ఛాలెంజ్లు ఇస్తాడు. రండ్రా, ఎవరో రండి అని తనను తాను కనపరుచుకున్నటువంటి గొల్లియాతు 41వ రోజు చనిపోయాడు. కానీ దేవుడు తనని తాను మరుగు చేసుకుంటున్నాడట. అవసరమైనప్పుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన విషయంలోనూ వాళ్ళ ప్రవర్తనను చూసి ఆయన మరుగైపోయాడు. కానీ మరుగైనటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన మహిమ కార్యాలు చేయగలిగిన దేవుడే. మొట్టమొదటి విషయం, అబ్రహాము దేవుడు మరుగైనటువంటి దేవుడు. ఈజ్ ఎ హిడెన్ గాడ్. రివీలింగ్ గాడ్ అని కాదు, కన్సీలింగ్ గాడ్. తనను తాను దాచుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది, ఆయన దేవాలయంలోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు, దాక్కున్నాడు. తనను తాను మరుగు చేసుకునేటువంటి దేవుడు. 74 సంవత్సరాలు అబ్రహాముకు తనను తాను పరిచయం చేసుకోలేదు. 75 సంవత్సరాలకు అబ్రహాము, నిజమైన దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నన్ను అని అబ్రహాం ప్రార్థన చేయలేదు. కానీ స్తోత్రం హల్లెలూయా, జాగ్రత్తగా ఆలోచించాలి. మరుగు చేసుకునేటువంటి దేవుడు. దేవునిలో ఉన్న ఒక కోణం కేవలం మరుగు చేసుకోవడం మాత్రం కాదు, మరుగు చేసుకోవడం బయలు పరుచుకోవడం. కన్సీలింగ్ అండ్ రివీలింగ్, కన్సీలింగ్ అండ్ రివీలింగ్. దేవుని స్తోత్రం హల్లెలూయా. లేఖనాల్లో ఆలోచిద్దాం. ఆయన మరుగైనటువంటి దేవుడు. 7వ అధ్యాయము 3వ వచనము, బయలుదేరి రమ్మని అతనితో చెప్పాను. అతను మాట్లాడేటువంటి దేవుడు, మరుగైన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు. మీరిప్పుడు కాపురమున్న హారాన్లో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చెను. అనగా నడిపించేటువంటి దేవుడు, ముందుకు నడిపించేటువంటి దేవుడు.
మరుగైన దేవుడు, మాట్లాడే దేవుడు, ముందుకు నడిపించే దేవుడు. 7వ అధ్యాయము 5వ వచనంలోనే రాయబడింది, అతనికి వాగ్దానము చేసిన. ఎప్పుడంట? అతనికి కుమారుడు లేనప్పుడు. కుమారుడు లేనప్పుడు కుమారుడు చేయబోయేటువంటి పనిని గురించి ముందుగా దేవుడు చెప్పాడు. కుమారుడు లేనప్పుడు దేవుడు చేయబోయేటువంటి కార్యమును గురించి దేవుడు ఒక తండ్రికి తెలియజేశాడు. అనగా మునుపు లేని వాటిని ఆయన పిలిచే దేవుడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు. లేని వాటిని లేనట్టుగా చూసే దేవుడిని కాదు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. 5వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. 7వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, అతని సంతానము అయితే దేవుడు సంతానమును అన్య దేశమందును పరవాసులగుదురనియు ఆ దేశస్థులను 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పారు. మర్మములను బయలుపరిచే దేవుడు ఆయన. ఒకటి ఆయన మరుగైన దేవుడు, రెండోది మాట్లాడే దేవుడు, మూడోది ముందుకు నడిపించే దేవుడు, నాలుగోది మునుపు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, 5వది ఆయన మర్మములు బయలుపరిచే దేవుడు. ఇటు దేవుని మనం కలిగి ఉన్నాం. అందును బట్టి దేవుని స్తుతిస్తూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుజనులు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దాకా వాక్యం ఉన్నటువంటి దేవుని ప్రజలందరం కూడి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నా మా యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు. ఆయన ఇంతవరకు దాకా నీ దాసుల ద్వారా మీరు పలికినటువంటి ప్రతి మాట విన్నటువంటి ప్రజలందరూ కూడా నాయన మాటల చొప్పున విని వాటి చొప్పున నడుచుకున్నట్టుకు కృప చూపించమని, అనేక మంది నాయన నీ మార్గంలో నాయన అనేక మంది నీ మార్గంలోకి మీరు నడిపించుకున్నామని నాయన, ఈ మహిమంతా కూడా నీ నామానికి ఘనత కలుగునట్లుగా సహాయం చేయమని, చెప్పబడినటువంటి మాటలన్నీ ప్రజలకి విన్నటువంటి ప్రజలకి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను నీ నామానికి మహిమకార్థంగా ఉన్నట్లుగా సహాయం చేయమని, సకల మహిమ ఘనత ప్రభావంలో నాయన మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి కలిగినటువంటి మహిమ కలిగినటువంటి మంచి నామంలోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.